సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను విజయ్ దేవరకొండ గారికి సంబంధించిన ఒక మూవీ అప్డేట్ చెప్పబోతా ఉన్నాను. విజయ్ దేవరకొండ గారు ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది, చాలా డెప్త్ ఉంటది. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా సరే దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా నటిస్తారు. అలాగే మనకు కూడా చాలా ఇన్స్పిరేషన్ కలుగుతుంది ఆయన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు. ఆయన నిజంగా కూడా సొంతంగా ఎదిగిన చాలా పెద్ద హీరో అయ్యారు అనమాట. మంచి మార్కెట్ కూడా సంపాదించుకున్నారు. అలాగే ఫ్యాన్ బేస్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఆయన అలాగే చాలా బాగా ఉంటారు, అందరితో చాలా మంచిగా ఉంటారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఆయనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందని తెలుస్తోంది. అదేంటంటే రణబీర్ కపూర్ గారి సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేయాలని చెప్పి దీనికి ఆఫర్ వచ్చిందంట. అయితే విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు నేను చాలా పెద్ద హీరోని కదా, మరి అది బాగుంటుందో బాగోదని చెప్పి ఫస్ట్ కొంచెం ఆలోచించారంట. కానీ సన్నిహితులు అందరూ కూడా లేదు, నువ్వు అలాంటి సినిమాల్లో కనబడితే గ్లోబల్ గా నీకు మార్కెట్ చాలా బాగా పెరిగిద్ది, చాలా బాగుంటది, పైగా అంత పెద్ద హీరో అంటే మాటలు కాదని చెప్పి చెప్పారంట. దాంతో విజయ్ దేవరకొండ గారు వెళ్ళి రణబీర్ కపూర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారంట. ఆయన కూడా మీ పాత్ర చాలా బాగుంటది, సినిమాకి చాలా హైలైట్ అయింది, ఇంత ముందు కూడా మీరు లైగర్ అని చెప్పి హిందీలో ట్రై చేశారు, దాంట్లో కొంచెం మీరు ఇబ్బంది పడ్డారు, ఈ సినిమా చేయండి, ఖచ్చితంగా మీకు ఒక బలమైన మార్కెట్ వచ్చింది, మీ సినిమా కెరీర్ కి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది అని చెప్పి రణబీర్ కపూర్ గారు కూడా చెప్పడంతో ఇంకా విజయ్ దేవరకొండ గారు సరే ఓకే అయితే నేను చేస్తానండి అని చెప్పి అన్నారంట. తర్వాత ఆయన స్టోరీ విన్నారని దాంట్లో ఆ క్యారెక్టర్ చాలా బాగుందని తెలుస్తోంది. నిజంగా విజయ్ దేవరకొండ గారు లాంటి ఒక మంచి హీరో తన మార్కెట్ ని పెంచుకుంటే చాలా బాగుంటది. తర్వాత ఆయన చేయబోయే ప్రొడ్యూసర్లకి దర్శకులు కూడా అది చాలా బాగుంటది అనమాట. చూద్దాం మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దో.